ధర్నాలు చేస్తే రైతులు చావన్నా? మరి రైతులు చచ్చిపోవన్నా చెప్పండి? ఇక రైతులు సత్యగతికి వచ్చినప్పుడు మేము ప్రతిపక్ష పార్టీలో మేము కూడా వాళ్ళ ప్రాణాలు ఇస్తాం. మరి ఈ పోలీసు వాళ్ళు ఇట్లా ఎంత అణచివేత చేసినా ఖచ్చితంగా ఇది ఆగదు. 100% ఇవాళ ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా యంత్రాంగం అంతటిని కూడా మేము ఎట్లా నిలదీయాలనో, ఎట్లా వాళ్ళని ప్రశ్నించాలనో మీరు ప్రభుత్వం దగ్గర పోయి మురబెట్టుకొని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం కొనిపించే ప్రయత్నం చేయండి. లేకుంటే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఇవి ప్రభుత్వ హత్యలే, ప్రభుత్వమే రైతులను హత్యలు చేసినట్టు అవుతుంది. అందుకు ఇంత డ్రామా, ఎమ్మెల్యే, ఎంపీ డ్రామాలు ఆడేదానికంటే మీరు ఇక్కడికి వస్తారా, లేకుంటే ఢిల్లీకి పోయి కూర్చుందామా? రంగు మారిన ధాన్యాన్ని మీరు సైంటిఫిక్గా దాన్ని టెస్ట్ చేయమంటున్నాం. దాంట్లో ఆయిల్ పర్సెంటేజ్ తగ్గిందా, పప్పు దినుసులలో ఏమన్నా మరి నాణ్యత దెబ్బతిందా అనేది కావాలా కదా. ఇట్లా లేకుండా ఈ రకంగా ఇంటి ముట్టడి చేసి అంటే పోలీసు వాళ్ళు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ వేస్తే మేము పోలీస్ స్టేషన్లకు కూడా ధర్నాలు చేస్తాం, పోలీస్ స్టేషన్లకు కూడా నిరసన